అభినయ ఫస్ట్ కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. థ్యాంక్స్. ఎక్కడ మీరు చదువుకున్నది చెప్పండి ఫస్ట్, ఏం చదువుకున్నారు? బీటెక్ ట్రిపుల్ బ్యాక్గ్రౌండ్. ఓకే. సో ఎంజేటి కాలేజ్ లో చదివాను గండిపేట దగ్గర. ఓకే. హైదరాబాద్ ఏనా మీది? లేదు, నల్గొండ. ఇక్కడ ఉండి చదువుకునే వాళ్ళు. ఎలా ఇక్కడికి రావటం? అంటే బీటెక్ అయిపోయినాక ఒక 6 months ఇంట్లోనే ఉన్నాను. సో కొంచెం డాడీకి హెల్త్ ఇష్యూ ఉండే, సో దానివల్ల ఇంట్లోనే ఉన్నాను. సో మా ఇంటర్ కరెస్పాండెంట్ వాళ్ళ మమ్మీ మా డాడీ క్లోజ్ అన్నమాట. సో అమ్మ అని పిలుస్తాము. సో మా ఆమె ఉండి ఏంటి ఇంట్లోనే ఉంచుకుంటావా, జాబ్ చేపియావా అనేసి అంటే సార్ లైక్ వాళ్ళ ఇంటి దగ్గరకు వస్తే సార్ తెలిసిన వాళ్ళని చెప్పి వచ్చామన్నమాట. సో మ్యామ్ తరపున సార్ దగ్గరికి వచ్చాము. సార్ ఫస్ట్ లో వద్దన్నారు, నన్ను జాయిన్ చేసుకోని అన్నారు. రిఫరెన్స్ కదా, నేను చేసుకోను అసలు అని. సో మేము అయినా జాయిన్ అవుతాం అనేసి నేను డాడీ వచ్చేసి జాయిన్ అయ్యాం. ఎలా అయింది ట్రైనింగ్ పీరియడ్ అంతా కూడా? 7 months ఉన్నారన్నారు కదా మొత్తం? 7 months ఉన్నాం మ్యామ్. ఫిబ్రవరిలో అలా జాయిన్. ఓకే. సో ఈచ్ అండ్ ఎవ్రీ డే వచ్చేదాన్ని. మాక్సిమం లైక్ మొత్తం 7 months లో ఒక 15 days అలా హాలిడేస్ పెట్టాను అంతే, లైక్ హెల్త్ ఇష్యూస్ వల్ల. సో మార్నింగ్ 8:30కి వస్తే లైక్ ఈవినింగ్ 6:30 ఒక్కొక్క రోజు 7 వరకు కూడా ఉండేవాళ్ళం. సో కంటిన్యూ అవుతుంటే డౌట్స్ ఎక్స్ప్లెనేషన్ కోసం ఉన్నప్పుడు లైక్ టైం అయిపోతున్నా కానీ లైక్ ఇది అయిపోతేనే ఇవాళ వెళ్తా అన్న ఉండేదన్నమాట. సో ఈచ్ అండ్ ఎవ్రీ డే చాలా తొందరగా అయిపోయేది. ఆఫీస్ లో ఇప్పుడు ఏంటంటే ఇంకా అయిపోవట్లేదు అనేసి అనిపిస్తుంది, కానీ ఇన్స్టిట్యూట్ లో ఉన్నప్పుడు లైక్ తొందరగా అయిపోయేది. సో సబ్జెక్ట్ మీద ఎంత ఎక్కువ ఉంటే అట్లా తొందరగా అయిపోతుంది. ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వడం ఇలా అనిపించింది లైక్ అంటే ఫస్ట్ లో భయం అయింది. సో ఇంటర్వ్యూకి ఎలా ఏమైనా అంటారు, ఎలా ఆన్సర్ చేయాలని తెలియలేకుండే. సో సార్ వాళ్ళు మోటివేట్ చేశారు చాలా. ఇంటర్వ్యూ కోసం అయితే చాలా మోటివేట్ చేస్తారు, ఎలా ఆన్సర్ చేయాలి, ఎలా అడిగితే ఇంతవరకే చెప్పాలి, సో ఎక్సీడ్ అవుతే మీకు ఇంకా ఇలా క్వశ్చన్స్ అడుగుతారు అని చెప్పేవాళ్ళు అనమాట. సో దానికి మేము చాలా ప్రిపేర్ అయ్యాము. సో దాని వల్ల కూడా చాలా ఏమంటారు, ఎప్పుడైనా మేము థ్యాంక్స్ చెప్తాం సార్ కి. ఇంకా సో ఏదైనా కానీ ప్రిపేర్ అయ్యారు. మాక్ ఇంటర్వ్యూస్ తీసుకుంటారు, సంతోష్ సార్ అంటారు. సో మాక్ ఇంటర్వ్యూస్ తీసుకుంటారు. సో మనకేమైనా ఆన్సర్ తెలియకపోయినా కానీ సరే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు అనమాట. సో దాని వల్ల చాలా యూస్ ఉంటది. సో చాలా మంది భయపడుతుండే అనమాట, సార్ ఇంటర్వ్యూ తీసుకుంటాడు, ఇప్పుడు మాక్ ఇంటర్వ్యూ తీసుకుంటానంటే భయపడతారు. సో నువ్వు ఫస్ట్ వెళ్ళు, తర్వాత నేను వెళ్తా, తర్వాత నువ్వు వెళ్ళు అని. కానీ సార్ దగ్గరికి వెళ్తే చాలా ఏమంటారు యూజ్ ఉంటది. సో మనం నేర్చుకున్న దానికంటే 200% సార్ దగ్గర నేర్చుకోవచ్చు అని. సో ఇప్పుడు హ్యాపీనా? చాలా హ్యాపీ. ఎన్ని రోజులు అవుతుంది మీకు జాబ్ వచ్చి? 2 weeks అవుతుంది. హ్యాపీ. అనుకున్నది రీచ్ అయ్యారా? ఆ 6 months ఏదైతే అనవసరంగా ఖాళీగా ఉన్నాను ఇంట్లో అనిపించిందా? అవును, వచ్చేస్తుంటే బాగుండేది. బట్ టైం రావాలి దేనికైనా ఎప్పుడైనా.